నారద సంసారం. ఒక తూరి నారదుడు విష్ణువుతో లోకంలో జీవితం ఎట్లా ఉంటుందో అనుభవించాలని ఉంది అన్నాడు. విష్ణువు సరే అని నారదునికి బుద్ధి చెప్పడానికి పంది జన్మ ఇచ్చాడు. పంది జన్మ పొందిన నారదుడు మరో పందిని వరించి ఒక రొచ్చుగుంటలో కాపురం పెట్టాడు. దైవదూతలు అటు వెళ్తూ స్వర్గము, వైకుంఠము, కైలాసాలలో యథేచ్ఛగా తిరిగే నీకు ఈ దుర్గతి ఏమిటి నారదా, మాతో వస్తావా అని అడిగారు. ఈ సుఖం వైకుంఠంలో లేదు, కైలాసంలో లేదు. అదిగో నా భార్య స్వర్గసుందరి, నా బిడ్డలు రత్నాలు. నేను ఈ సుఖాన్ని విడిచి రాలేను, మీరు వెళ్ళండి అన్నాడు నారదుడు. వారు నారదుని దుస్థితిని చూసి బాధపడుతూ వెళ్ళారు. అందుకే అన్నారు, పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా అని. మానవుడు దైవానుగ్రహాన్ని అర్థం చేసుకోలేడు. తనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించలేక బయట సుఖం కోసం ప్రాకులాడితే ఇంతే. తనలోని దివ్యత్వానుభూతిని పొందినవానికి మరేదీ రుచించదు.